హాయ్ అండి, వెల్కమ్ టు రేష్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనేమేమి చేస్తున్నానో మా ఇంట్లో పనులు చూసేయండి. వీడియో పెట్టినాను. ఈరోజు మా ఆయన దోశ వేయాలని చెప్పింటే దోశకి బియ్యము బ్యాళ్ళు కడిగి పెట్టేసినాను. మంచినీళ్ళు వేసి పెట్టేసి మా పిల్లలకు అంతలేకే కాలేజ్ టైం అయింటే లంచ్కి తీసుకొస్తుంటే బజ్జీలు కావాలని అంటే జీవిమాల ఎదురుగా బజ్జీలు బాగుంటాయి, అక్కడ తీసుకొని వస్తుంటే పపాయ పండు బండి కనిపించింటే పపాయ తీసుకుందాం అంటే మా ఆయన పపాయ ఇప్పించినాడు. ఒక పపాయ 50 రూపాయలు అని అంటే కేజీ పపాయ తీసుకొని పపాయ పండ్లు బాగున్నాయి ఒకటి తీసి ఇచ్చినాడు. 50 రూపాయలని తీసుకొని ఇంటికి బయలుదేరినాము. ఒక పపాయనే 50 రూపాయలంట, చాలా లావు ఉంది పపాయ. అయితే ఇందులో ఏం తీసుకోమన్నాడు మా ఆయన. తీసుకొని ఇంకా ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చినాక లంచ్ అయిపోయినాక దోశకి నానేసినాను కదా మా పొద్దున, అది పిండి వేసుకున్నాను. పిండి మిక్సీకి వేసుకుంటాను ఇంట్లో, గ్రైండర్కి అయితే బాగుండదు పిండి అని ఇంట్లోనే వేసుకుంటాను. బాగా మృదువుగా వస్తాయి దోశలు, అందుకని ఇంట్లోనే మిక్సీ వేసుకొని పెట్టుకుంటానండి నేను ఎప్పుడు. మా పిల్లలకు ఏం టిఫిన్ చేయాలని చెప్తే ఎప్పుడు దోశలే అంటారండి, దోశలే కావాలంటారు. కాబట్టి నేను ఎక్కువ దోశ పిండి స్టాక్ వేసి పెడతాను. మా పెద్ద పాపకు అయితే ఇంకా దోశ అంటే చాలా చాలా ఇష్టం. మా పాపకు దోశనే ఎక్కువ కావాలంటుంది. అందుకే మా నలుగురు పిల్లలకు దోశలే ఇష్టం కాబట్టి వాళ్ళకి అంతలో కారం దోశ అంటే చాలా ఇష్టము. అందుకే దోశ పిండి వేసి పెడుతున్నాను. మా ఆయన నైట్ అంతా బండి పోతాడండి. నైట్ అంతా బండి పోయి పొద్దున్నే వస్తాడు. వచ్చేటప్పుడు పాలు పట్టుకొని వస్తాడు. పాపం ఆయన నైటల్లా తోలుతాడు బండి. పగులు వండుకుందామంటే మళ్ళీ మా పిల్లల కాలేజ్ కాడికి పోవాలా, వాళ్ళని పిలుచుకొని రావాలా, ఇదే సరిపోతుంది నాకు. మా పిల్లలు వచ్చేసి దోశ వేసిన రోజు ఎక్కువ సామాన్లు పడతాయి కదా. చిన్న పాప అయితే బల్ల రాక్షసి, కొట్లాడుతుంటుంది. సామాన్లు దండిగా వేసినావు నువ్వు, నేను కడగనని కొట్లాడుతుంటుంది. మా పెద్ద పాప లేదులేమా కడుగుతానులే, పడితే పడినాయిలే అంటుంది. చిన్నది మటుకు రాక్షసి, నా మీద కొట్లాడుతుంది. అందుకే ఎందుకులే దాంతో గొడవ అని పన్నెట్టు కడిగేస్తున్నాను నేను. మా అమ్మకు హెల్త్ బాగలేదంట, పోయి చూసి రావాలా అని అనుకుంటున్నాను. అడిగితే మా ఆయన ఏమంటాడు, ఏమన్నాడు, పంపిస్తాడు కానీ ఎందుకు ఇప్పుడు అవసరమా అంటాడు. కానీ అమ్మకు బాగలేదు కదా, ఖచ్చితంగా వెళ్ళాలని నేను అడుగుతాను. పంపిస్తాడు, చూసి రావాలా అమ్మకు. ఎందుకంటే ఇద్దరు అక్కలు వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నారు కాబట్టి, నేనే దగ్గర ఊర్లో ఉన్నాను కాబట్టి నేనే అమ్మకు చూపించుకొని రావాలా, హాస్పిటల్కి తీసుకొని పోయి. అందుకనే నేను అడుగుతాను. రేపు రెడీ అయ్యి అమ్మకాడికి వెళ్ళొస్తాను. అమ్మకు ఎప్పుడు బాగలేదన్నా కూడా నేనే అండి చూపించుకొని వచ్చేది అమ్మకు. ఎందుకంటే మా అన్నలు రారు, మా వదినలు చూపారు కాబట్టి అమ్మకు నేనే చూపించుకొని వస్తాను. అమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకే చెప్తుంది ఏదన్నా ఉంటే. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.